అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, హిందూపురం నుంచి మీరు ఎంపీగా వెళ్తారని చెప్పేసి స్వామీజీకి ఇస్తే మాకు ముస్లిం ఓట్లు. హిందూపురాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగిందంట? ఎక్కడ పుట్టినా మనం చేయాలనుకుంటే ప్రజల మద్దతు ఉంటే ఎక్కడికైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దించడం కోసం వీళ్ళు కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం. ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధానంగా ఓ పక్కన వైసీపీ మేమే సిద్ధమంటూ ఇప్పటికే ప్రచారంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి మరో పక్క కనపడుతుంది. అలాగే మరో పక్కన ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో మరో పక్కన మూడు పార్టీలు కూడా పొత్తులతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చూడవచ్చు. అంతేకాకుండా టిక్కెట్లు ఆశించినటువంటి కొంతమంది టిక్కెట్లు దక్కకపోవడంతో కొంతమంది అసంతృప్తివాదులు ఇప్పటికే ఆందోళన నిలవేస్తున్నారు. అలాగే పార్టీలు కూడా మారుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇప్పటికే బీజేపీ కూడా తనకు రావాల్సినటువంటి స్థానాలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎంపీగా వచ్చి ఎమ్మెల్యేల స్థానాలు కూడా ప్రకటించిన పరిస్థితి నిన్నటితో కూడా క్లియర్ అయిన పరిస్థితి ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ముఖ్యంగా ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే కొంతమంది దీనికి టికెట్లు ఆశించినటువంటి పరిస్థితి ఉంది. కానీ హిందూపురం నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి అక్కడే సేవ చేస్తూ అక్కడే ఉంటూ ఒక ఎంపీగా పోటీ చేయాలనుకున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ టికెట్ రాని పరిస్థితి ఉంది. అలాగే స్వామి పరిపూర్ణానంద స్వామి హిందూపురంలోనే ఉంటూ హిందూపురం వాసులకైతే ఎంతో అత్యంత సన్నిహితంగా ఉంటూ అక్కడ అందరూ కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తానంటూ గతం కొన్నాళ్ళ నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు టికెట్ బీజేపీ నుంచి రాలేదు. కానీ స్వామి పరిపూర్ణ స్వామి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అతను ఏ విధంగా ముందుకెళ్తారు, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు స్వామి పరిపూర్ణ స్వామి గారిని మరిన్ని విషయాలు వెళ్దాం. సార్, నమస్తే సార్. సార్, ఏంటి సార్, హిందూపురం నుంచి మీరు ఎంపీగా వెళ్తారని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి కూడా అక్కడే మీరు ఉన్నారు, అక్కడే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడంతా కూడా టికెట్ల మార్పు విషయంలో, అలాగే పొత్తుల విషయంలో కొంతమందికి టికెట్లు రాని పరిస్థితి, అందులో ముఖ్యంగా మీలాంటి వాళ్ళు కూడా టికెట్లు రాలేదు. ఈ పరిణామాలను చూస్తే ఎలా ఉంది? మీరు ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మీరు అన్నట్టు సంవత్సర కాలం పూర్తి స్థాయిలో ఎక్కువ దృష్టి పెట్టాం. 2 ఏళ్ల నుంచి అయితే ఈ ప్రక్రియ సాగుతూ ఉంది. నేను దిగే ముందు హిందూ సంఘాల యొక్క ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించాను. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి, నా అభిప్రాయం చెప్పాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని నేను పరిశీలించాను. తప్పకుండా నాకు అక్కడ ఒక మంచి అవకాశం అని నేను భావించాను. ఎందుకంటే హిందూపురంలో నేను తిరుగుతున్న వాతావరణంలో ప్రజలందరూ కూడా నాతో మమేకమై ఉన్నారు. జస్ట్ స్వామీజీ అనే కాదు, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే స్వామీజీ లాంటి ఒక నీతి నిజాయితీకి కట్టుబడ్డ ఒక వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి, బంధాలు దందాలు లేని వ్యక్తి, ఏ జంజాటాలు లేని వ్యక్తి ఇక్కడికి వస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది అన్ని విధాలని ఆశించినటువంటి ప్రజలు లక్షలాది మంది ఈరోజు నా వెనుకున్నారు. ఇది నేను సర్వేలన్నీ కూడా పంపడం జరిగింది, పార్టీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ అభ్యర్థిత్వం రేసులో నన్ను పెట్టారు. హిందూపురము స్వామీజీకి అనేది మొదటంతా వచ్చింది. తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ హిందూపురం తీసేస్తున్నామన్నారు. ఎందుకు అని అంటే దానికి కారణాలు నాకు చెప్పింది ఒకటే, ఏంటంటే బాలకృష్ణ గారు ఇంకొకళ్ళు కొంతమంది కలిపి అక్కడ ముస్లిం ఓట్లు టీడీపీకి పోతాయి, మేము ఇబ్బంది పడతాము, స్వామీజీకి ఇస్తే మాకు ముస్లిం ఓట్లు పోతాయి, కాబట్టి స్వామీజీని తప్పించేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని తప్పించేశారు. దిస్ ఈజ్ ది ఓన్లీ రీజన్ మనకు కనపడింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నేనేం చేయాలి? ఒక్క మాట ఇచ్చి నేను అడుగు వేసిన తర్వాత, నేను అభ్యర్థిగా నిలబడతానని చెప్పిన తర్వాత వాళ్ళందరినీ ఒప్పించి, పార్టీలో పై వరకు నేను ఒప్పించి, అలాగనే సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడుకుని, అక్కడ అన్ని కుల సంఘ పెద్దలతో మాట్లాడుకున్న తర్వాత ఈరోజు నేను వెనకడుగేస్తే అది నాకు చేతగాని పని. నేను 10 మాటలు మార్చడం, 10 పార్టీలు మారడం నాకు ఎప్పుడు జీవితంలో తెలియదు, చెయ్యను. కాబట్టి నేను ఒకటే అనుకున్నాను, ఒకటే చేస్తాను, ఎంపీగా పోటీ చేస్తాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా నేను పోటీ చేయాలని అనుకున్నాను. అంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా వెళ్ళడానికి మీరు సిద్ధపడ్డారా? ఇప్పటికే అంటే మీరు ఎంపీగా వెళ్తారా, ఎమ్మెల్యేగా వెళ్తారా? అంటే హిందూపురం నుంచే పోటీ చేస్తారా? ఇది సాధ్యమయ్యే పని అంటారా? హిందూపురం పార్లమెంటు కూడా హిందూపురం పేరే, హిందూపురం అసెంబ్లీ కూడా హిందూపురం పేరే. కాబట్టి ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ లేకుండా హిందూపురం అసెంబ్లీకి వేస్తున్నాను, హిందూపురం పార్లమెంటుకి వేస్తాను. ఖచ్చితంగా అసాధ్యం ఏదీ లేదు. కొద్దిగా దుస్సాధ్యం అవ్వచ్చు, కానీ అసాధ్యం కాదు. ఎందుకంటే నాకున్న శక్తి ఏమిటనేది నేను నిరూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను నేను. అంటే మీకు హిందూపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కాకినాడ మీదంతా, కాకినాడలో ఇక్కడ కూడా ఎంతోమంది మీకు ఉన్నటువంటి బలం ఉంది, అంతా కూడా ఉంది. కానీ మీరు హిందూపురాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటారు? కాకినాడలో నా బలం ఉంది, కానీ నాకు బలం లేదని అనుకుంటున్నటువంటి భ్రమల్ని తొలగించాలి. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ బలం ఉందనేటువంటిది నా నమ్మకం.
ఒకటి, 2 ఏళ్లుగా నేను అక్కడ ప్రయత్నం చేశాను. నాకు చాలా మంచి ఫలితాలు కనిపించాయి. ప్రజలందరూ నాతో మమేకమై ఉన్నారు. మూడోది ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఆయన పులివెందుల్లో పుట్టారు కాబట్టి పులివెందుల నుంచి పోటీ చేస్తారు. కుప్పం చంద్రబాబు గారిది కాబట్టి కుప్పం నుంచి చేస్తారు. మరి నారా లోకేష్ గారు ఎక్కడ పుట్టారు? ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో పుట్టారు. ఆయన వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా. బాలకృష్ణ గారు ఎక్కడ పుట్టారు? ఎక్కడో హైదరాబాద్లో. ఆయన వచ్చి హిందూపురంలో చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టారు? ఆయన వచ్చి పిఠాపురంలో చేస్తున్నారు కదా. అదేం ప్రశ్నలు లేవు. ఎక్కడ పుట్టినా మనం చేయాలనుకుంటే ప్రజల మద్దతు ఉంటే ఎక్కడికైనా చేయొచ్చు. మోడీ గారు గుజరాత్ అయినా వారణాసిలో పోటీ చేస్తారు, తప్పేం లేదు. కాబట్టి పివి నరసింహారావు గారు వరంగల్ అటువైపు పుట్టిన వ్యక్తి, నంద్యాలలో పోటీ చేశారు. కాబట్టి ఇది ప్రాంతంతో పని లేదు. ఎక్కడైనా మనకు బలం ఉందని అనిపిస్తే మన బలాన్ని కాకినాడలో ఎలాగో నాకు బలం ఉంది. నాకు ఇక్కడ పూర్తిగా నాకు కొన్ని వేల మంది నాతో కనెక్ట్ అయినారు. కానీ అక్కడికి వెళ్ళి నేను చూపించగలిగితే ఉంటుంది ఒకటి. రెండోది, అది పూర్తిగా వెనకబడిన ప్రాంతం. మనం ఏదైనా నిలబడి నిస్వార్థంగా ఏదైనా చేయగలిగితే ఆ ప్రజలకి ఒక మంచి చేయొచ్చనే ఒక స్వార్థరహితమైన ఒక సంకల్పం, రాగద్వేషాలకు అతీతమైన ఒక సంకల్పం, దానికోసం అక్కడ ఎంచుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటారు? మీరు మొదటి నుంచి 2 సంవత్సరాల నుంచి మీకు క్యాడర్ ఉందా? వాళ్ళకి ఎంతో మీ ఎంట నడిచారు వాళ్ళందరూ కూడా వాళ్ళ నిర్ణయం మేరకే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారంటే అక్కడ ఎంతమంది క్యాడర్ ఇప్పుడు అంతా వాళ్ళు అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. మీరు ఉన్నటువంటి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పెంచిపోసిన క్యాడర్ని వాళ్ళ నిర్ణయం మేరకే మీకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు మీరు? ఖచ్చితంగా ఈరోజు నేను ఎవరైతే నాకు అనుచర గణాన్ని నేను తయారు చేసుకున్నానో ఆ అనుచర గణం మొత్తం కూడా ఒకటే అంటున్నారు, సరే మీరు ఓడిపోతారనే కారణంతో మీకు సీట్ ఇవ్వకపోతే వేరే ఎవరు సర్వే చేశాడో బయట పెట్టమనండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు హిందూపురంలో నిలబడడం మాకు ఇష్టం లేదు అని వాళ్ళు చెప్పమనండి. దానికి మనం ఆలోచన చేస్తాం. అంతేగాని ముస్లిం ఓట్లు పోతాయి అని 85% ఉన్న హిందూ సమాజాన్ని అగౌరవపరచడం, గొర్రెల్లా చూడడం, వీళ్ళకి బుర్ర బుద్ధి లేదు, వీళ్ళు పనికిమాలినోళ్ళు, మనం ఏం చెబితే చేస్తారనుకునేటువంటి తేలికపాటితనం, అందులో మిమ్మల్ని ఎస్పెషల్లీ మీరు ఒక నిజాయితీగా ఒక నిబద్ధతతో కట్టుబడిన వ్యక్తిగా మిమ్మల్ని వాళ్ళు ఈ రకంగా తీసిపారేయడం అనేది మేమెవళ్ళం ఒప్పుకోము. కాబట్టి పార్టీ అనేది కాసేపు మనం పక్కన పెడతాము. మనం పార్టీకి వ్యతిరేకం కాదు, బీజేపీకి మనం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ పార్టీ మరి ఏ కారణాల చేత, ఏ ఒత్తిళ్ల చేత ఇలా తీసుకుందో నిర్ణయం మనకైతే తెలియట్లేదు. ఎందుకంటే మధ్యాహ్నం పార్టీలోకి వచ్చారు వైకాపా నుంచి, సాయంత్రం కండువా కప్పిచ్చేశారు. అసలు ఆయన గెలుస్తాడా తెలీదు, గెలవడా తెలీదు, ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమిటో తెలీదు, ఇచ్చేశారు. వైకాపాలో ఆయన గెలవడనేటువంటిది వాళ్ళు తేల్చి చెప్పి మీకు ఇవ్వమన్నారు సీటు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ తిరుపతిలో ఎంపీగా పెట్టారు. తప్పు కాదు, అది పార్టీ నిర్ణయం, అది ఏదైనా కావచ్చు. ఇలాగా ఇప్పుడు ప్రతి చోట ఆలోచిస్తే ఇప్పుడు అనకాపల్లి ఉంది, ఆయన తీసుకొచ్చి తక్కువ దింపారు, ఆయన కడప ఆయన. సో ఏం గెలుస్తారా గెలవరా ఇవన్నీ అనవసరం వాళ్ళు. మరి ఏ ప్రాతిపదికన ఈ సీట్లు కేటాయించారనేటువంటిది నన్నైతే ఎప్పుడు పిలిచి మాట్లాడలేదు. నేను అక్కడ అభ్యర్థిగా నిలబడతాను, నేను పని చేసుకుంటానంటే వెళ్ళండి, మీరు ఆనందంగా వెళ్ళండి. ఏది పొత్తులు గిత్తులు మాట లేని రోజున నేను వెళతానంటే వెళ్ళండి అని చెప్పిన పార్టీ నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ ఇంకోళ్ళు కానీ ఈరోజు అసలు ఇవ్వలేని సందర్భంలో నన్ను పిలిచి అడగాలి, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇది కారణం అని చెప్పుంటే వేరేగా ఉండేది. అసలు అకారణంగా నిష్కారణంగా ఇలా గిల్లి పాడేసినట్టు పక్కన పెడితే నాకు మనస్సాక్షి ఒకటి ఉంటుంది, నాకు అన్నం తింటున్నాను, నాకు కొద్దిగా బాడీలో కొద్దిగా స్పర్శ ఉంటుంది కదా. సో డెఫినెట్లీ నన్ను అది ఇబ్బంది పెట్టిన అంశం. ఎందుకనంటే పిలిచి చెప్పుంటే నేను నా వాళ్ళకి అప్పచెప్పుండేవాడిని, నచ్చ చెప్పుకునేవాడిని. ఇది జరగకపోగా ముస్లిం ఓట్ల వల్ల పోతుందనేటువంటి వీళ్ళ వాదనని మేము ససేమిరా ఒప్పుకోము. 100% అక్కడ హిందూ సమాజం మేలుకుంది. హిందువుల యొక్క బలాన్ని, హిందువుల యొక్క శక్తిని మేము చూపిస్తాం. ఇప్పుడు అంటే ప్రధానంగా ఇప్పుడు స్వామి పరిపూర్ణానంద స్వామి ఈ విధంగా ఎంపీగా రాజకీయాల్లోకి రాకూడదని వెనకాల ఏమైనా జరిగి ఉండవచ్చు అంటారా? అంటే పార్టీలు ఏదన్నా ఉందంటారు వెనకాల? ఖచ్చితంగా నాకు తెలిసి ఈ పొత్తులో భాగం, అసలు ప్రధానంగా పొత్తు అనేటువంటిది, నేను స్వామీజీని కదా, మంచి చెడు కోసం అందరూ నా దగ్గరకు వస్తారు. వైకాపా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు వస్తారు. ఇంక పాపం ఎవరైనా రారంటే బీజేపీ వాళ్ళే రారు, కానీ నా దగ్గరికి మంచి చెడు అడగడానికి మిగతా అన్ని పార్టీలు వస్తారు. అన్ని పార్టీల వాళ్ళు వచ్చినప్పుడు నేను గతంలో ఒక మాట చెప్పాను 2 ఏళ్ల క్రితం. టీడీపీ 2016లో 17లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని పొరపాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ రెండో పొరపాటు చేస్తున్నారు. ఏంటంటే పొత్తులోకి వెళ్ళి రెండో పొరపాటు చేస్తున్నారు. అంటే ఏంటండి అని అడిగారు ఒక ఆయన, పెద్ద వ్యక్తి, దాని తరపున టీడీపీ తరపున వ్యక్తి. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మునిగిపోతారు మీరు, పొత్తు పెట్టుకుంటే దెబ్బతింటారు మీరు అని చెప్పాను నేను.
సో నేనంత స్పష్టంగా అంటే వాళ్ళ మంచి ఎవరికైనా మంచి కోరుతాను, కానీ నేను దిగినప్పుడు నా గేమ్ నేను ఆడాల్సిందే. సో ఇలాగా ఈ నేపథ్యంలో ఈరోజు పద్ధతి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఈ పొత్తు అనేది ఎక్కడ కూడా సఫలీకృతం కావట్లేదు. అర్థమైందా? అది పొత్తు అనేటువంటిది ఏంటి, ఒక భార్యాభర్త ఎంత పవిత్రంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండి కదలాలో అంత నమ్మకం, అంత నిజాయితీ ఈ పొత్తులో ఎక్కడ నాకు కనపడట్లేదు. అర్థమైంది కదా? అలాంటి దీంట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీయే కావచ్చు, టీడీపీ క్యాడరే కావచ్చు, జనసేన క్యాడరే కావచ్చు, అందరూ తల గోక్కుంటున్నారు, బద్దలు కొట్టుకుంటున్నారు. ఏంటిది ఇన్ని 5 ఏళ్ళు మేము మోసి పార్టీని ఈరోజు మా పరిస్థితి ఏంటి, మా బతుకులు రోడ్డు మీద వచ్చేసాయి. పోనీ బీజేపీని మేము అందరం గౌరవిస్తాం, కానీ ఈరోజు దానివల్ల మా సీట్లు పోయాయని అందరూ ఏడుస్తున్నారు. క్యాడర్ కూడా గందరగోళంలో ఉంది, జనసేన క్యాడర్ కూడా అలానే గందరగోళంలో ఉంది. బీజేపీ వాళ్ళైతే మరీ ఇప్పుడు 5-6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటే మిగతా అన్ని ప్రాంతాల్లో వాళ్ళు పాపం ఖర్చు పెట్టుకుని కాళ్ళు ఎరిగిపోయి చెప్పులు ఎరిగి మళ్ళీ మనకు పార్టీ సీట్ ఇస్తుంది, మనం ఏదో నిలబెట్టుకుంటామనే తపనతో ఉన్న వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. కానీ వాళ్ళందరూ పాపం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు, అగమ్యగోచరంగా. కానీ నేనైతే అలా ఉండలేను. నేను ఒక మాట ఇచ్చాను అంటే సమాజానికి నా సందేశము, నేను ఇంతవరకు మాట్లాడిన చేతలతో చేసిన ఏదైనా చేసి చూపించిన వాడిని నేను. అంతేగాని ఒట్టి మాటలు మాట్లాడేసి ప్రవచనాలు ఇచ్చేసి వెళ్ళిపోయే రకం కాను. ఇది అని పట్టుకుంటే ఫలితం ఎలాగైనా ఉండనివ్వండి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఖచ్చితంగా నాకు తెలిసి మంచిదే ఉంటుంది. ప్రజలు నా వెనకాల ఉంటారని నేను నమ్ముతున్నాను, ధర్మం నా వెనకుందని నమ్ముతున్నాను. నేను దేశం కోసం, ధర్మం కోసం అడుగు పెట్టాను. ఖచ్చితంగా ఇది మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.